ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందా? ఇప్పుడు తినుకి 34 ఇయర్స్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫస్ట్ బేబీ ఏజ్ ఎంత? 12 ఇయర్స్. సెకండ్ బేబీ ఏజ్ ఎంత తింది? 7 ఇయర్స్. ఇద్దరు పిల్లలు ఉన్నారు. బట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోలేదు. ఇంకా పిల్లలు వద్దు. ఇంకా పిల్లలు వద్దు అనే క్లారిటీ అంత ఉన్నప్పుడు ఎందుకు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేసుకోలేదు? ఫస్ట్ థింగ్. రెండోది, ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ అంటే ఇప్పుడు ఐపిల్ 172 ఇలా కొన్ని పిల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తను అది వేసుకుంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అన్నది రెగ్యులర్ కాంట్రసెప్టివ్ లాగా మీరు వాడకూడదు. పదే పదే వాడటం, ఎవ్రీ మంత్ వాడటం అది చాలా డేంజరస్ ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ కూడా ఫెయిల్ అవుతుంది, ఇట్లాగా ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. సో మీకు టెంపరీగా కావాలా, పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ కావాలా, ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని డిస్కస్ చేసుకొని ఇది ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు టైం లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి జాయిన్ అయితే కనుక నాతో పాటు ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఇలా ఏదో ఒక రీజన్ చెప్తారు. బట్ అది ఏది వ్యాలిడ్ కాదు. హాఫ్ డే హాస్పిటల్లో ఉంటే చాలు. ఒక హాఫ్ డే మీకు మీరు చేసుకోలేరా? ఆ రోజు నైట్ కల్లా నార్మల్ అయిపోతారు. నెక్స్ట్ డే నుంచి మీ యాక్టివిటీస్ అన్నీ మీరు చేసుకోవచ్చు, మీ పిల్లల పనులు మీరు చేసుకోవచ్చు, సింపుల్గా లాప్రోస్కోపిక్గా చేసుకోవచ్చు. 2 స్మాల్ కట్స్తో సర్జరీ అయిపోతుంది, వెరీ క్విక్ రికవరీ. ఓకేనారా? ఇది ప్రాబ్లమే కదా. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రావటము, అది ఏదో అర్లీగా చూసుకున్నారనుకోండి, మెడికల్ మెథడ్తో అవుతుంది. లేకపోతే మళ్ళీ సక్షన్ వెకేషన్ వాటికి వెళ్ళాల్సి వస్తుంది. అది బిగ్గర్ హెడేక్ దాన్ గెటింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ డన్. ప్లాన్ చేసుకుని మంచిగా